గాంధీనగర్ ప్రాంతంలో ఇక్కడ సంఘం పక్క పెట్టి నేను కార్ పార్కింగ్ చేసుకున్నా. కార్ పార్కింగ్ చేసుకుంటే సాయంత్రం అయిందంటే మందు తాగేటందుకు ఇటు మొత్తం మందు బాబులు వచ్చి ఇక్కడ కూర్చుండి మొత్తం మందు తాగుడు, సిగరెట్లు తాగి నిన్న మధ్యాహ్నం 11 గంటలకు 11:30కు సిగరెట్ తాగి టేసినవన్నీ చెత్త అంటుకొని మొత్తం కారు మొత్తం కాలి బూడిదైపోయింది. ఇది ఇప్పుడు నష్టం 1,20,000 అవుతుంది అని అంటారు. ఇది దేనికి ఎక్కర రాకుండా అయిపోయింది. ఇకనైనా కానీ ఇక్కడ మందు తాగకుండా పోలీసు వారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. డీజిల్ ట్యాంక్ పేలింది అంటే పక్క పంట ఒక 2-3 కార్లు ఉన్నాయి, అవి సుతం మొత్తం కాలి బూడిదైపోయి పక్క పంట వారు తొందరగా స్పందించి నీళ్లు పట్టి అది చేసేటకల్లా ఇంజన్ మొత్తం కాలి ముందరి భాగం మొత్తం ఎక్కర రాకుండా అయిపోయింది.
ఆదిశక్తి స్వరూపిణి శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం చిన్నబొంకూరు గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహణ చేయడం జరుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో. సోమవారం నాడు 10:32 పెద్దమ్మ తల్లి యంత్ర ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం, తర్వాత విగ్రహ మూర్తి ప్రతిష్ఠా కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాలు జరిపిన తర్వాత మహాపూర్ణాహుతి కార్యక్రమం, శాంతి కళ్యాణం నిర్వహణ చేయడం జరుగుతుంది. చిన్నబొంకూరు గ్రామంలో అతి సుందరంగా నిర్మాణాత్మకంగా అతి నూతనంగా నిర్మించిన మహాశక్తి పెద్దమ్మ దేవాలయానికి అంగరంగ వైభవంగా అందరూ కూడా ప్రజలందరూ వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అమ్మవారి అనుగ్రహంతో ఈ యొక్క చిన్నబొంకూరు గ్రామము అలాగే పరిధిలో ఉన్న గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా అమ్మవారి అనుగ్రహంతో ఉండాలని సోమవారం రోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహణ చేయడం జరుగుతుంది. ముదిరాజు సంఘం వారందరూ కూడా అలాగే గ్రామ ప్రజలు భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నారన్న విషయాన్ని తెలియజేస్తూ